ప్రేయర్ చేసుకుని చుట్టూ పరిశుద్ధుల విమోచకుడాని పరిశుద్ధమైన నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా అతనంతే మాకు సుఖమైన నేర్పించారు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు కొందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి. సన్నిధి వచ్చేవారు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 87వ అధ్యాయము. కీర్తనలు 87వ అధ్యాయం. ఆయన పట్టణపు పునాదులు పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నవి. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మంలోను యెహోవాకు ప్రియులై ఉన్నాయి. దేవుని పట్టణమా, మనుషులను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొనుచున్నారు. రాహాబును ఐగుప్తు బబులోను నాకు పరిచారని నేను తెలియజేయుచున్నాను. ఫిలిష్తీయులు తూర్పు కుమారులను చూడు, మీరు అచ్చట జన్మించురని అందరూ. ప్రతి జనము దానిలోనే జన్మించేదని, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచనని సియోను గురించి చెప్తుందరు. యెహోవా జనములను సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనములు అక్కడ జన్మించి సెలవిచ్చను. పాటలు పాడుచు వాక్యములు వాయించు ఈ ఊటలన్నీ నీయందే ఉన్నాయని వారందరూ. సియోను పట్టణం కోరావు కుమారులు రచించిన కీర్తనలు. మరి ఇందులో 7 వచనాలే ఉన్నాయి. ఆయన పట్టణ పునాదులు పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నాయి. పట్టణ పునాదులు అంటే యెరూషలేము పట్టణ పునాదులు ఎక్కడ వేయబడి ఉన్నాయి అంటే పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నాయి. యాకోబు నివాసులన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి. సియోను గుమ్మములు, యెరూషలేము ఇవన్నీ ఒక్కొక్క పేరుకి ప్రఖ్యాతికి చెందిన స్థలాలు అన్నట్టు. మరి అంతేకాదు దేవుని పట్టణమా, మనుషులు నేను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్తుంది. మరి రహాయువును ఐగుప్తు బబులోను నాకు పరిచయులను నేను తెలియజెప్పించున్నాను. ఫిలిష్తీయులు తూరు కూషులు చూడుము, వీరచ్చట జన్మించరని ఎదురు. ప్రతి జననము దానిలోనే జన్మించను, సర్వోన్నతిని దాన్ని స్థిరపరచును. సియోను గురించి చెప్పుకుందరు. మరి సియోను పట్టణం ఎంతో రమ్యమైనది. మరి ఎప్పుడు అక్కడ మరి ఉత్సాహధ్వని దేవుని స్తుతించే స్థలముగా ఉండబడుతుంటారు. అందుకోసమే కొన్ని చర్చిలకు సియోను చర్చి మందిరం అని పెడుతుంటారు. సియోను అంటే దేవుని సన్నిధి ఉండిన ప్రదేశం అన్నట్టు. అక్కడ ఇప్పుడు ఆయన స్తుతించే అబద్ధమైన సంగీత నాదములతో మరి ఇంకా దేవుని స్తుతించే స్థలం కాబట్టి సియోను అని పేరు పెట్టబడుతుంది. అంతేకాదు యెహోవా జనుల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించదని సెలవిచ్చాను. పాటలు పాడుచు వాద్యములు వాయించుతూ ఈ ఊటలన్నీ యూనియన్ ఉన్నవని వారందరూ. మరి సియోను గురించి చెప్పబడిన రీతిగా పాటలు పాడచ్చు, వాయిద్యాలు వాయచ్చు. మరి ఇంకా ఇవన్నీ ఈ సియోను అనే పట్టణంలోనే ఉన్నాయని మరి చెప్పబడుకుంటూ వస్తుంది. మరి దేవుడు మరి ఎక్కడ ఆయన సన్నిధానం ఉంటుంది, దేవుని మందిరంలో ఆయన సన్నిధానం అనేది ఉంటూ ఉంటుంది. మన మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయంలోని పాపడాగులు కడుక్కోవాలి. నీవు అక్కడ నిలబడే వ్యక్తిని చూడకూడదు. ఈ వ్యక్తి నా కోసమే చెప్తున్నాడేమో అని మనం చూసుకోకూడదు. దేవుడు ఆ స్వరం వినిపిస్తున్నాడంటే ప్రభా హృదయంలో బహాటంగా మనం ఎప్పుడు ఒప్పుకోం, కానీ హృదయంలో ప్రభా ఈ మాట నా కోసం వినిపిస్తుంది, దయతో క్షమించు ప్రభా అని ఆ క్షణం అందే ఏ వాక్యంతో ఏ మాటతో నువ్వు నీ హృదయం కూర్చోబడి ఉన్నదో ఆ క్షణం అందే హృదయంలో దేవుని కాడ ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు నీ హృదయంలోని మత్స డాగులన్నయో
కడిగి పవిత్రపరుస్తూ పరిశుద్ధంగా చేస్తూ ఉంటారు. మనం తెల్లని వస్త్రాలు తీసుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, మంచిగా దానికి ఏ మరక మచ్చ అంటకుండా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం. ఏదైనా మచ్చ కనిపిస్తే ఇక కళ్ళన్నీ చేతులన్నీ అక్కడ అయ్యో ఇంత మంచిగా ఉండే ఆడమరకేంది, ఇంత మంచిగా ఉండే ఆడమరకేందని చూస్తూ ఉంటారు. సామాన్యంగా స్త్రీలైతే తెల్ల బట్టలు ఎంతో జాగ్రత్తగా ఉతుకుతూ ఉంటారు. ఉతికే వారికి తెలుస్తుంది బట్టల విలువ, వేసుకున్న వారికి ఏం తెలుస్తుంది, ఇష్టానుసారంగా వేసుకుంటారు, ఆడేస్తారు కదా. ఈ ఉతికేటోళ్ళకే ఉంటుంది ఆ బాధ. సో స్త్రీలు అది గ్రహించి మరి దానికి నిమ్మకాయ పెట్టి పిండాలా, ఇంకేమేసి పిండాలి, ఏదైతే చేయబోతే సప్త ప్రయత్నాలు చేసి వాళ్ళ ప్రయత్నం చేసి అది ఉతుకుతారు. ఇక అది వేసుకోవడానికి వీళ్ళు బయటగా ఉంటే మచ్చ బాగా కనిపిస్తే కథ మూలకిస్తూ ఉంటారు. కనిపించకుండా నార్మల్గా ఉంటే వేసుకుంటాం. సో తెల్లని దానికి అలాంటి ప్రత్యేకత ఉంటుంది. అది తెల్లదనంగా ఉంటేనే అది ఆకర్షణీయంగా మంచిగా అనిపిస్తుంది. ఇక లేకపోతే అత్తరబుత్తల గుడ్డికాయలాగా అసలు ఇట్లా ఉంటాయి, వేసుకోవాలనిపోతుంది, దాని అందము పోతూ ఉంటుంది. మన జీవితంలో కూడా మన హృదయం కూడా అంత తెల్లగా ఉంచుకోవాలి. అందుకోసమే ఒకేసారి మన హృదయంలోని డాగులు కడుక్కోలేము. మరి ఎప్పుడు మనం దేవుని సన్నిధానంలోకి వెళ్ళినప్పుడు ప్రభా ఈరోజు నాతో ఏం మాట్లాడాలని నువ్వు ఇష్టపడుతున్నావు ప్రభా, నాతో మాట్లాడండి. అంతేకాదు నేను ఆ విషయమే, నువ్వు మాట్లాడే విషయమే నేను సరి చేసుకునే భాగ్యాన్ని నువ్వు నాకు అనుగ్రహించు. అప్పుడు నేను సరి చేసుకోగలను. అంటే మన స్వయంతో ఏది చేసుకోలేము. మనం మానవ హృదయం ఏంటి, ఘోరమైన వ్యాధి, కఠినమైన హృదయం. కఠినపరుచుకుంటాడు కానీ ఎదుటివారిని తప్పులు ఒప్పుకోవడానికి ఇష్టపడు. దేవుని ప్రత్యక్షత కలిగి ఉన్నప్పుడే అప్పుడు మన హృదయం మార్చబడుతుంది. ఎంత ఘోరమైన పాపనైనా దేవుడు ప్రేమిస్తాడు కాబట్టి తన జీవితంలో ఇంకెప్పుడూ పాపం చేసుకోవడానికి వీలు ఉన్నది. పవిత్రుడైతాడు, పరిశుద్ధుడిగా జీవిస్తాడు, ఒక గొప్ప సాక్షిగా జీవిస్తుంటాడు. గత జీవితంలో చేసిన పాపాలను ఇంకెప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోకుండా ఆయన రక్తంలో కడిగి పాలుపరుస్తాడు కాబట్టి ఇంకెప్పుడు వెనక తట్టు చూడు, దేవుడు నడిపించే దారిలోనే వెళ్తూ ఉంటాడు. అందుకే ప్రజలు కొంతమంది గ్రహిస్తుంటారు, వాడు అప్పట్లాగా లేడు వాడు అని. దేవుడి కార్యం జరిగిన వ్యక్తిలో అలా ఉంటుంది. కార్యం జరిగిన వ్యక్తిలో రొటీన్, వాడట్నే ఉంటాడు, వాడు మనలాంటి వాడే అని అంటాడు. అలా మనకంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. తిరిగి ఉదయకాల సమయంలో నీ పాత సన్నిధికి వస్తున్నాను. మీ ఇంటికి వెళ్ళాలి, మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచాలి, సకాలమై వెళ్ళేటకు కృప దయచేయండి. నిశ్చితమైతే ఇల్లు ఆయన క్లీన్ చేసుకుంటకు సహాయపడండి. ఈరోజు దైవసేవకంతో మరి ఆయన బండి విషయం ప్రార్థన చేయించాలి, తన వచ్చుటకు కృప దయచేయండి. గృహంలో నీ కృప సహాయం దయచేయండి. అన్ని విషయాలని దీవెన దయచేయండి. ఇది మలుకున్న బండి నాన్న నా దైవాన్ని భయంకరంగా వాడే కుమారుడిగా సిద్ధపరిచినది నిశ్చితమైతే మేము సండే చర్చికి వెళ్ళి వేసుకునే కృపను కూడా దయచేయండి ప్రభా. ఆయన ఒక్క రిక్వెస్ట్ ప్రార్థనగా నీ పాద సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాను ప్రభా. అది ఆ కోరిక మాకు న్యాయమైనది అయితే దేవా, గిఫ్ట్గా మేము గెలుచుకుంటకు మాకు సహాయపడని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తున్నాను నాయన. క్రిస్మస్ కోసం మమ్మల్ని సిద్ధపరుస్తున్నాను కొందనాలు ప్రభా. మరి క్రిస్మస్లో మరి దేవా అందడానికి మిగతా వాక్యాలు రాపియాలు ప్రభా నిశ్చితం బయలుపరచండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇల్లు మరి క్లీన్ పవిత్ర పరిశుభ్రతలో కూడా నీ కృప దయచేయండి. నిన్నేళ్ళ దీవెనలో మాకు మెండిగా దయచేయండి ప్రభా. నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తూ రాణి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నిరంజన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను తమ్ముని జ్ఞాపకం చేసుకో. ఫర్దర్ నోటిఫికేషన్ కోసం సిద్ధపడుతుండగా నీ కృప సహాయం. మంచి వాతావరణంలో చదువుతుంటకు ప్రభా మాకు సహాయపడండి. ఒక టైం టేబుల్ ప్రకారంగా చదివి జాబ్ కొట్టుకునే కృపను దయచేయండి. మమ్మల్ని దీవెనలు దయచేయండి ప్రభా. వందనాలు చెల్లించుకుంటూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ నీకు నేను పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, సిల్వ రక్తమే ఇచ్చి,
వేసిన సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల నిమిత్తం నాశనము